ఇక రేవ్ పార్టీలు రోజురోజుకు విపరీతంగా జనాదరణ పొందుతున్నాయి. ప్రధానంగా బడాబావుల పిల్లలు, సెలబ్రిటీల వారసులు రేవ్ పార్టీలకు బానిసలుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు ఈ పార్టీలో పాల్గొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని వార్తల్లో నిలిచారు. విదేశాలతో పాటు ముంబై, పూణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు విస్తరించాయి. తాజాగా ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్, మ్యూజిక్, ఈడిఎం ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైనవి, గోప్యతకు ప్రాధాన్యత ఇస్తాయి. ఈ కారణంగా డబ్బులున్న వాళ్ళు, సెలబ్రిటీలు, సినీ తారలు ఇక్కడికి క్యూ కడుతున్నారు. రేవ్ పార్టీలో డ్యాన్స్, ఫుడ్, ఫన్, మద్యంతో పాటు డ్రగ్స్ కూడా సులభంగా లభ్యమవుతాయి. కొకైన్, హాషిష్, చెరస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ వంటి మత్తు పదార్థాల విరివిగా విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాల కోసం ప్రత్యేక రూమ్స్ కూడా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ కులు లోయ, బెంగళూరు, పూణె, ముంబై వంటి అనేక నగరాలు రేవ్ పార్టీలు హాట్స్పాట్లుగా నిలిచాయి. 6వ దశకంలో యూరోపియన్ దేశాల్లో పార్టీలు కేవలం మద్యానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీలు డ్యాన్స్ పార్టీలుగా మారిపోతాయి. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఎన్డీపీఎస్ ప్రకారం గంజాయి, కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డి వంటి మత్తు పదార్థాల వాడకం నిషేధం. రేవ్ పార్టీలో మత్తు పదార్థాల వాడకం, విక్రయం జరగటం వల్ల ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.